హాయ్ అండి, అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అయితే నేను మచిలీపట్నం నుండి గుంటూరుకి అయితే వెళ్తున్నానండి. గుంటూరులో అతి పెద్ద మందిరమైనటువంటి హోసనా మినిస్ట్రీస్ ఏసన్న గారి ద్వారా స్థాపింపబడిన మందిరాన్ని అయితే చూడ్డానికి అయితే వెళ్తున్నాను. ఇదేనండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటము. మనం మచిలీపట్నంలో ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే బయలుదేరాను. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 67266 అండి. ఇది మచిలీపట్నం నుండి విజయవాడ వరకు వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్ అండి. ఇదైతే మెమో అంటే ప్యాసింజర్ ట్రైన్ అనుకోవచ్చు, ఎందుకంటే అన్ని స్టేజెస్లో దాదాపు ఆగుతుంది ట్రైన్. బట్ ఏంటంటే ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే క్రాసింగ్ పడలేదు. ఆన్ టైమే అన్ని స్టేషన్స్ కూడా వెళ్తుంది. మార్నింగ్ నేను 4:30కి ఎక్కాను కదండి మచిలీపట్నంలో. ఇది విజయవాడకి వెళ్ళేటప్పటికి వచ్చేసి 7:45 అయితే చూపిస్తుంది టైం. ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా డిలే అయితే లేదు, ట్రైన్ వెళ్తుంది. చాలా స్పీడ్గానే తీసుకెళ్తున్నాడు. అలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా లేచి అలా మనము గాలి పీల్చుకుంటుండే మనసుకైతే ఎంతో ఉల్లాసంగా ఉంది. చల్లటి నేచర్ అంతా, చల్ల గాలి అయితే వేస్తుంది. ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. ఇది ఏదో ఊరు కానీ మొత్తం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి అయితే ఆ ప్లాట్ఫామ్ మీదనే ఇల్లులు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఈ ఊరి పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ప్రజెంట్ అయితే వెళ్తానున్నాను. ట్రైన్ అంతా కూడా ఫుల్ ఉంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇది మార్నింగ్ ట్రైన్ కాబట్టి దాదాపు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో జాబ్ హోల్డర్స్ కానీ వీళ్ళందరూ విజయవాడ కానీ ఇటు గుడివాడ కానీ ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ ట్రైన్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే 7:45 కల్లా విజయవాడకి రీచ్ అయిపోతుంది కదా. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనమైతే విజయవాడకి దగ్గరలో ఉన్నాము. ఇది వచ్చేసి లాండ్రీ అండి. ఇక్కడ కనబడే షెడ్ మనకి ఏసీ కంపార్ట్మెంట్లో బెడ్షీట్స్ ఇస్తారు కదండి, వాటిని అయితే ఇక్కడైతే డ్రై క్లీన్ చేస్తారు. ఇప్పుడైతే ఇంకొక 250 మీటర్స్ అయితే ఉంటుంది నాకు తెలిసి స్టేషన్కి, విజయవాడ స్టేషన్కి. ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాడో చూద్దాం. వచ్చేసిందండి విజయవాడ. వచ్చేసింది 7:30 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ టైము. ఒక 5 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చేసాడు. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ స్టేషన్ కనబడుతుంది. స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తుంది అనుకుంటున్నాను, కానీ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే దాన్ని డైవర్ట్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే తీసుకెళ్ళాడు ట్రైన్ని. అండ్ ట్రైన్ దిగేసిన తర్వాత స్టేషన్ బయటకు వచ్చేసి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను, విజయవాడ బస్ స్టాండ్కి. ఎందుకంటే ట్రైన్స్ లేవంట విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళడానికి అయితే ప్రజెంట్ టైంలో అయితే ట్రైన్స్ లేవు. అందుకని ఆటోకి అయితే వెళ్ళి విజయవాడ బస్ స్టాండ్ నుండి అయితే గుంటూరుకి అయితే బస్సుకి వెళ్దామని ఫిక్స్ అయిపోయి మా విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసానండి. ఫైనల్గా అయితే బస్ ఎక్కాను. ప్రజెంట్ అయితే కృష్ణా నది మీద అయితే వెళ్తుంది. బస్ అంతా కూడా ఫుల్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, ఎలా వెళ్ళాలనేది తెలియదు. ఇక్కడ ఒక అన్న ఆటో డ్రైవర్ అని అడిగింటే అన్న చెప్పారు అమరావతి బస్సు ఎక్కమని చెప్పారు. నేను అమరావతి బస్సు అంటే అది ఏసీ బస్సు ఉంటుంది కదా, అంత పెద్ద బస్సు అనుకున్నాను. కానీ అమరావతికి వెళ్ళే బస్సులు అంటే పల్లె బస్సులు ఉన్నాయి. అమరావతికి వెళ్ళే బస్సులు ఎక్కితే మనకు హోసన్న మందిరం ముందర అయితే దింపుతారు గోరెంట్ల దగ్గర. ప్రజెంట్ అయితే ఆ బస్సులు ఎక్కడో నేను వెతుక్కుంటూ వస్తే ఇది మూడో డిపోకి అయితే వచ్చాను. గుంటూరులోనూ 3వ డిపోకి బస్ స్టాండ్ ఇది వచ్చి బస్సు అయితే ఎక్కుతున్నాను. ఇది అమరావతికి వెళ్ళే బస్సు. మనం కండక్టర్కి హోసన్న చర్చి దగ్గర దింపమని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్ అయితే దింపుతారు. ప్రజెంట్ అయితే బస్సు అంతా కూడా ఖాళీగానే ఉంది. ఇదంతా ఫ్రీగా అయితే కన్వీనియంట్గానే బాగా ఫ్రీగా అయితే కూర్చున్నాం, ఎందుకంటే బస్సు ఖాళీగా ఉంది. ఇంకోటి అదేంటంటే ఈరోజు రంజాన్ కదా, ఈరోజు రంజాన్ ఉండటం వల్ల దాదాపు బస్సెస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి, అంటే ఈచ్ పర్సన్ 20 రూపీస్. నేను వేరే అన్న అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏదో జరుగుతుందని చూస్తే ఈరోజు రంజాన్ కదండి, చాలామంది ముస్లిం సహోదరులు అయితే రోడ్ పైన, అంటే స్థలం లేదు దాదాపు వాళ్ళకి, రోడ్ పైన అయితే బెడ్షీట్స్ వేసుకొని అయితే నమాజ్ అయితే చేస్తున్నారు. చాలా అద్భుతం ఇదైతే, ఎందుకంటే ఇంతమంది ఒకేసారి వచ్చి ఇక్కడైతే వాళ్ళైతే ఆరాధిస్తున్నారు. ఈరోజు రంజాన్ పండుగ అవడం వల్ల ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోవాల్సిన బస్సు అంట, దగ్గర హాఫ్ అన్ అవర్ పైన తీసుకుంది టైం అయితే. ముస్లిం సహోదరులంతా కూడా అయితే ఇక్కడైతే బెడ్షీట్స్ వేసుకొని నమాజ్ అయితే చేస్తున్నారు. అక్కడ ముస్లిం పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారు. చాలా జనాభా అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. దగ్గర 10,000 మంది అయితే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను, అంచనా వేస్తుంటే. చాలా బైక్స్ అంతా చాలామంది అయితే వచ్చారు ఈరోజు రంజాన్ పండుగ అవడం వల్ల. ఇంకా ఫైనల్గా వచ్చేసి అయితే మనమైతే హోసన్న మందిరం దగ్గర అయితే వచ్చేసాం. ఇదేనండి, దీనికి సపరేట్గా అయితే ఒక స్టాప్ ఉంటుంది. మనము రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని లేదు, కండక్టర్కి చెప్పేస్తే కండక్టర్ సార్ అయితే మనం దింపేస్తాడు. ఇది వచ్చేసి బస్ స్టేషన్ అండి. మన హోసన్న చర్చి బయటనే ఉంటుంది. ఇదైతే
హోసన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. ఇదైతే రిక్వెస్ట్ స్టాప్ కాదు, కంపల్సరీ ఇక్కడైతే ప్రతి బస్సు కూడా ఆగి పికప్ చేసుకుంటే ప్రతి ఒక్కరిని, లేదంటే ఎవరైనా దిగే వాళ్ళు ఉంటే వాళ్ళని ఇక్కడ దింపుతుంది. అండ్ పక్కన అయితే గేట్ ఉంటుంది. ఇదంతా కూడా రిస్ట్రిక్షన్ చేశారండి, వీడియోస్ తీయకూడదని చెప్పారు. నాకే కాదు చాలామందికి చెప్పారు. అందువల్ల అయితే నాకు వీలున్నంత వరకు అయితే తీశాను. ఇదేనండి అమరావతి గోరంట్ల రోడ్ అండి ఇది. ఈ రోడ్లోనే రోడ్కి అయితే ఉంటుంది చర్చి. ఫస్ట్ టైం చూడ్డామండి, నేను ఇంతవరకు వీడియోస్లోనే చూడ్డాము హోసన్న మందిరాన్ని. ఫస్ట్ టైం అయితే వెళ్ళి చూడాలని అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చాను. ఈరోజు లాస్ట్ సోమవారం అంట, కాబట్టి ఇక్కడ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ లోపల ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. బయటికైతే సాంగ్స్ అన్నీ వినపడుతున్నాయి. ఇంకా ఫైనల్గా అయితే లోపలికైతే వెళ్తున్నాను. ఇది ముందర ఎలివేషన్ అండి. మందిరం అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది, మనిషికి ఎంతో ప్రశాంతత, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామని వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ జెంట్స్కి ఒకవైపు, సిస్టర్స్కి ఒకవైపు అయితే వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మందిరం అండి. అక్కడ ఒకటి అదే మనకి మ్యాప్ భలే ఉంది, ఇది ఇండియా మ్యాప్, ప్రే ఫర్ ఇండియా అని చెప్పి మ్యాప్. ఇది వచ్చేసి సైడ్ వ్యూ అండి. ఇక్కడ మ్యాప్ ప్రే ఫర్ ఇండియా అని చెప్పి అన్ని రాష్ట్రాల పేర్లు అయితే ఇక్కడ అయితే రాశారు. పైన ఒక క్రాసు, చాలా చాలా బాగా వేశారు. ఇది అసలు డిజైన్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ కాసేపు నిలబడి ప్రేయర్ చేసుకున్నాము. మందిరం చాలా పెద్దదండి, చాలా చాలా పెద్దది. మొత్తం ప్రెమిసెస్ అంతా కూడా క్లీన్గా ఉంది. ఎక్కడ కూడా డస్ట్ కానీ చెత్త చెదారాలు కానీ ఏవి లేవు. అంతా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ మందిరాన్ని. నిజంగా ఒకానొక టైంలో, అంటే ఒకానొక టైంలో కాదు, ప్రజెంట్ కూడా చిన్నప్పటి నుండి కూడా నేను ఎక్కడైనా చూసినదైతే హోసన్న వాళ్ళే అండి. చాలామంది సువార్థికులు ఇక్కడ నుంచే తెలియసారు. ఈ లోపల చూస్తే ఇదంతా కూడా మొత్తం ఇది ఎట్లా ఉంటుందంటే ఒక హస్తం లెక్క ఉంటుంది. ఒక్క దగ్గర నుండి అయితే మనకి పోడియం ఉంటే అన్ని హాల్స్కి అయితే కనబడే విధంగా అవుతుంది. ఇక్కడ కూడా పెద్ద ఫ్యాన్స్ అయితే పెట్టారు. రీసెంట్గానే ఫిట్టింగ్ చేయించినట్టున్నారు పెద్ద ఫ్యాన్స్. ఒకటేసారి ఒక గ్రూప్ మెంబర్స్కి అయితే గాలి కొట్టడానికి అయితే ఒకటేసారి అయితే బాగున్నాయి. పెద్ద ఫ్యాన్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ కూడా మందిరం అయితే నీట్గా క్లీన్ చేశారు. అసలు చూస్తున్నారు కదా, షాడో పడితే అందులో నీట్గా కనబడుతుంది. షాడోని ఎంత నీట్గా కనబడుతుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత నీట్గా అయితే దీన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పి. ఇక్కడ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ చాలా చాలా దూరం ఉంటారు. ఎవరు కలిసి అయితే వెళ్ళడం లేదు. అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ చాలా ఆ క్రమశిక్షణ అయితే చాలా మంచిదండి, చాలా మంచిగా అయితే పెట్టారు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. అండ్ ఇది చూస్తున్నట్లయితే అక్కడ కనపడేది పోడియం అండి. మనకి అబ్రహం అయ్య గారు కానీ లేకపోతే జాన్ వెస్లీ సార్ కానీ ఎప్పుడైనా ప్రీచ్ చేసినప్పుడు అయితే ఈ పోడియం దగ్గర నుంచి అయితే వాళ్ళు ప్రీచ్ చేస్తారు. ఇక్కడ కొంతమంది సిస్టర్స్ కానీ కొంతమంది అయితే ప్రే చేసుకుంటున్నారు. కొంతమంది ప్లెజెంట్ వాతావరణం కాబట్టి కూర్చొని బైబిల్ చదువుకుంటున్నారు. ఇక్కడ కూడా అయితే అరుపులు అయితే ఏం లేవు, అంత చక్కగా ఉంది. ఇదైతే పోడియం అండి, మీరు చూస్తున్నది అయితే పోడియం. ఆ బ్లాక్ కలర్లో ఉండేదైతే ఎల్ఈడి బ్యాక్గ్రౌండ్కి వేశారు. ఏమైనా డిజైన్ కోసం పెడుతున్నారు తెలియదు. పోడియం అయితే చాలా చక్కగా ఉంది. ఇక్కడైతే అబ్రహం అయ్య గారు కానీ జాన్ వెస్లీ సార్ కానీ రమేష్ సార్ కానీ ఇంకెవరైనా గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ నుండి ప్రీచ్ చేస్తారేమో. ఇదేంటంటే ఒక్క దగ్గర పోడియం నుండి దగ్గర 5 హాల్స్ ఉన్నాయండి. ఈ 5 హాల్స్ కూడా విజిబుల్ అవుతుంది. ఇది 2వ హాలు, అది 3వది, అది 4వది, అది 5వది. అంటే పోడియము 5 హాల్స్ కూడా కనిపించే విధంగా అయితే సెంట్రల్ అయితే దీన్ని అయితే నిర్మించారు. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ చాలాసేపు ప్రే చేసుకున్నాము. మందిరం అంతా కూడా ఎంతో చక్కగా ఉంది. నిజమే, యేసన్న గారు అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప దైవజనుడితో కూడా నిర్మించబడిన మందిరం అంటే నిజంగా అండి చాలా బాగుంది మందిరం. ఇక్కడ ప్రైజ్ జరుగుతున్నాయి సైడ్కి, ఎందుకంటే అదే వాలంటీర్స్కి ఈరోజు మంత్కి లాస్ట్ మండే కాబట్టి ఈరోజు అయితే వాళ్ళకి స్పెషల్ ప్రేయర్ అయితే ఉంటుందంట. అబ్రహం అయ్య గారు వస్తారంట ఇంకొక 2 అవర్స్లో. ప్రజెంట్ అయితే అక్కడ ఉన్న సేవకులు అయితే దాన్ని అయితే స్టార్ట్ చేశారు. పాటలు పాడుతున్నారు, ప్రేయర్స్ చేస్తున్నారు. ఇక్కడ అన్న కూడా అయితే ప్రేయర్ చేసుకుంటున్నాడు కాసేపు. పోడియం డిజైన్ అయితే యూనిక్ ఉందండి, చాలా యూనిక్ ఉంది. ఇది వచ్చేసి మనం లోపల మన పోడియం దగ్గరే తీసిన వీడియో అండి ఇదంతా కూడా. ఇది నెంబర్ 1 హాల్ అండి. అంటే మొత్తం 5 హాల్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. మొత్తం చాలా చక్కగా ఉంది.
అండ్ అక్కడక్కడ వచ్చేసి ఇలా బ్యానర్స్ అయితే అంటే క్లాత్తో వేసినవి వేశారు, వాటిపైన వాక్యాలు రాసి. ఇది మందిరం అంతా కూడా ఉంది, అంటే ఎన్ని హాల్స్ ఉన్నాయో అన్ని హాల్స్లో కూడా సైడ్కి అయితే దీన్ని అయితే స్టిక్ చేశారు. అండ్ అక్కడ సైడ్కే ఆఫరింగ్ బాక్సెస్ కూడా అయితే ఇన్స్టాల్ చేశారు ఎక్కడంటే అక్కడ, ఎందుకంటే అందరికి కన్వీనియంట్గా ఉండడానికి, అందరు వెళ్ళి ఒకేసారి వేయలేరు కదా, అందుకని అక్కడ సైడ్ వాల్స్కి అయితే ఇన్స్టాల్ చేశారు. ఇది వచ్చేసి ఎల్ఈడి అండి, చిన్న చిన్న ఎల్ఈడీస్ అయితే పెట్టారు, ఎందుకంటే అక్కడ ఎవరైతే ప్రీచ్ చేస్తున్నారో మెసేజ్ వాళ్ళందరికీ కనపడే విధంగా. ఇక్కడ పైన కూడా ఉందండి హాల్. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇక్కడ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వర్క్ చేస్తూ ఉన్నారు ఏదో. ఇదంతా కూడా ఇక్కడ సేవకులు ఉండడానికైతే చాలా సదుపాయాలు ఉన్నాయి, అంటే వర్కర్స్ కానివ్వండి, సేవకు సమర్పించుకున్న వారికి కానీ. సిస్టర్స్కి కూడా ఉన్నాయి. సిస్టర్స్కి అయితే సపరేట్ ఒక ఎట్లా ఉన్నదంటే ఒక రెసిడెన్స్ అయితే కట్టేశారు పక్కకి. అది చూపించకూడదని నేనైతే చూపించలేదు, కానీ చూశాను నేను అక్కడ నిలబడి చూసినప్పుడు. వాళ్ళకి సిస్టర్స్కి అయితే రెసిడెన్స్ కట్టేశారు ఒకటి పక్కకి, ఓన్లీ సిస్టర్సే ఉంటారు అందులో. అండ్ సిస్టర్స్ అందరూ కూడా చాలా ఆత్మీయంగా అన్ని విధాలుగా అంటే ప్రార్థన పూర్వకంగా అయితే వాళ్ళందరూ ముందుకు సాగుతున్నారు. చూస్తున్నాను గ్రూప్ ఆఫ్ ప్రేయర్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ మందిరంలోంచి అయితే ఇప్పుడైతే బయటికి వెళ్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పైన కూడా ఒక హాల్ ఉంది. అండ్ వీళ్ళు వాడే సౌండ్ సిస్టమ్ ఏదంటే పోప్ అండి, పోప్ ప్రొఫెషనల్. అంటే ఇది చాలా అప్పట్లో చాలా ఫేమస్ సౌండ్ సిస్టమ్ అండి. అవే బాక్సెస్ అయితే ప్రజెంట్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. బయటికి అయితే వెళ్తున్నాను, మందిరం బయటికి. ఇక్కడ సైడ్కే ఇక్కడైతే ఒక హాల్ అయితే ప్రేయర్ చేస్తున్నారు, కానీ ఇది కెమెరా వాడకూడదని చెప్పి రిస్ట్రిక్షన్ చేశారు కాబట్టి వాళ్ళని చూపించలేదు. ప్రజెంట్ అయితే మందిరంలోంచి బయటికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే కొన్ని కోళ్ళని, తర్వాత ప్యారెట్స్, చిలుకల్ని అన్నిటిని కూడా ఇక్కడైతే పెంచుతున్నారు. ఎక్వేరియం కూడా ఉంది. ఇది మందిరానికి బయట అయితే ఇది ఉంటుంది. ఇక్కడ బాతుల్ని, కోళ్ళని, ఇట్లా గొర్రెల్ని అన్నింటిని కూడా అయితే ఇక్కడైతే పెంచుతున్నారు. ఇదంతా కూడా పావురాలండి, ఇక్కడ కనిపించేవన్నీ పావురాలు. ఇవి వెహికల్స్ అండి. అప్పట్లో నేను చిన్నప్పుడు చూసేవాడిని ఈ వెహికల్స్. హోసన్న వాళ్ళు అంటే ఎవరైనా కానీ సేవకులు ఈ వెహికల్స్ వేసుకొని వీధిలోకి వచ్చి సువార్త చేసేవారు అప్పట్లో. ఆ వెహికల్స్ పాతవి అనుకుంటా, ఇక్కడ అన్నీ పెట్టారు. ఇదేదో డిఫరెంట్గా ఉంది ఇదైతే బాతు. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ప్యారెట్స్ అండి, చిలుకలు, వాటిని కూడా ఇక్కడైతే పెట్టి పోషిస్తున్నారు. మొత్తం గ్రిల్స్ వేసారు చుట్టూ. మీరు లోపలికి కనపడుతున్నాయి కదా మీకు, ఇవైతే ప్యారెట్స్ అండి. అండ్ పక్కనే ఎక్వేరియం ఉంటుంది. ఫిషెస్ మీరు కనబడుతుంది కదా, పైన ఫిష్ వస్తుంది. చాలా పెద్దది ఇది ఎక్వేరియం. ఇది చిన్న పార్కింగ్ లాట్ ఉన్నట్టుంది, ఎందుకంటే పాత వెహికల్స్ అని ఇక్కడే ఆపేశారు. అండ్ దీని నుంచి మనము ఇట్లా ముందుకు వెళ్తుంటేనే అంతా వేరే చోట ఏం కాదు, అంతా మన చర్చ్ ఇదే హోసన్న చర్చ్ ఉంది కదా, అదే ప్రెమిసెస్లోనే, చర్చ్కి ఆపోజిట్లోనే ఉంటుంది, ఒక చిన్న ప్రెమిసెస్లోనే, షెడ్లోనే. ఇది మందిరం. చెప్పాను కదండి ఇందాక లోపల ప్రేయర్ జరుగుతుందని చెప్పి, ఇదే జూమ్ చేసి అయితే తీశాను. లోపల సిస్టర్స్ కానీ ఇటుపక్క బ్రదర్స్ కానీ అందరైతే వాలంటీర్స్కి అయితే ప్రేయర్ మీటింగ్ ఉంది. ఈరోజు ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఇవి వచ్చేసి ప్రేయర్ సెల్స్ అండి, హోసన్న ప్రేయర్ సెల్స్ అని అయితే ఇక్కడైతే బోర్డు వేశారు. ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కరైతే లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు, ఎవరి డిస్టర్బెన్స్ అయితే చేయకుండా మనమైతే కాసేపు ప్రశాంతంగా అయితే ప్రార్థన చేసుకునే సదుపాయాన్ని అయితే ఇక్కడైతే కల్పించారు. చాలా ఉన్నాయి ఇవి సెల్స్, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర ఒక 30-40 సెల్స్ అయితే ఉన్నాయి. ప్రతి సెల్ పైన కూడా ఒక యూనిక్ నేమ్ అయితే పెట్టారు, అంటే బైబిల్లో ఉన్న నేమ్స్ని, మోజెస్ అని, నెహెమియా అని, జాకోబ్ అని, డానియల్ అని, ఇలా ఎస్తేర్, మ్యారీ, అంటే చాలా నేమ్స్ అయితే పెట్టారు. ప్రతి ఒక్కటి లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇది వచ్చేసి దీనికి పేరు అండి, హోసన్న ప్రేయర్ సెల్స్ అని అయితే ఇట్లా పేరు పెట్టారు. చాలా పెద్ద దగ్గర ఒక 40 అబవ్ ఉంటాయి. ఒక్కొక్క సెల్లో అయితే ఒక మెంబర్ అయితే పడతారు. ఒకవేళ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళాలని కూడా లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. లోపల ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, చక్కగా కాసేపు బైబిల్ రీడింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం అండి ఇదంతా కూడా. లోపల ఇలా ఉంటుందండి, సెల్ లోపల అయితే ఇలా ఉంటుంది.
ఇక్కడైతే 2 స్విచ్చెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మన భారతదేశం మ్యాప్ ఉంటుంది. అండ్ చిన్న ఒక ఫైబర్ హోల్ ఉంటుంది, అంటే లోపల ఎవరు ఉన్నారు అనేది మనం బయట నుండి కూడా చూడొచ్చు, లేదంటే లోపల ఉన్న వాళ్ళు బయటది కూడా చూడొచ్చు. అండ్ కింద కజన్ అయితే వేశారు, అంటే మనం మోకరించినా కూడా కొంచెం మెత్తగా ఉండడానికి. అండ్ లైట్ ఉంటుంది, ఫ్యాన్ కూడా ఉంటుందండి. చక్కగా వేసుకొని అయితే మనమైతే ఎంతసేపు అయినా కూడా ప్రేయర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు డిస్టర్బెన్స్ చేయరు. నేను ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను. లైట్లు బంద్ చేయలేదని లైట్ బంద్ చేసి మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత ఇలా మొత్తం ఇలా ఉంటాయి, అంటే ఎవరైనా కూడా ఇండివిజువల్గా ఎంతసేపు అయినా ప్రేయర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం ఉంటుంది. నాకు ఇక్కడ యూనిక్ అని ఫస్ట్ అనుకునేది ఏంటంటే పేర్లు స్టిక్ చేస్తే ఎవరైనా సేవకులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లేమో అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా రూమ్స్ అలాట్ చేశారేమో ఇవి అనుకున్నాను. కానీ అవి బైబిల్లో ఉన్న నేమ్స్ని అయితే ప్రతి దానికైతే పెట్టారు. చాలా పెద్దది నిజంగా, అంటే ఇంత పెద్ద ప్రేయర్ సెల్స్ అయితే ఇక్కడ నేను ఇప్పటి వరకు వెళ్ళిన మందిరాల్లో ఎక్కడ చూడలేదు. అంత పెద్దది ఇదైతే ప్రేయర్ సెల్స్, ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం. మెయిన్గా మందిరం గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్దదండి ఇది ఎప్పుడు స్థాపించారంటే 1970లో స్థాపించారంట. 2002కి అయితే 25 years అంటే సిల్వర్ జూబ్లీని అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసేసుకున్నారు. అండ్ ఇప్పుడు 2027లో అయితే వీళ్ళు గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. చాలా పెద్ద మందిరము, అసలు ఆర్కిటెక్చర్ అయితే భలే చేశారు. ఇక్కడ పడిపోయిన స్తంభాల మాదిరి ఒకటి పెట్టారు, నిర్మించారు. నేను ఫస్ట్ ఏంటంటే ఏమైనా బ్రేక్ అయిపోయినాయేమో అనుకున్నాను, కానీ ఇక్కడ ఉన్న ఒక బ్రదర్ని అడిగాను, ఏంటి బ్రదర్ దీని చరిత్ర ఏంది, ఎందుకు ఇలా పెట్టారంటే బైబిల్లో ఉన్న 12 స్తంభాలు బ్రదర్ అని చెప్పి ఆయన అయితే చెప్పారు. హోసన్నా మినిస్ట్రీస్లో ఒక క్రమశిక్షణ అయితే భలే ఉందండి. ఇక్కడ భలే క్రమశిక్షణగా ఉన్నారు అందరూ, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ. ఎవరితో వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా చక్కగా ఉంది. వే ఆఫ్ అప్రోచింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా ఆత్మీయంగా అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడైతే స్టోన్ అండి, స్టోన్ లీడ్ బెడ్ అని ఉంటుంది కదా, అదైతే ఇక్కడ వేశారు. హోసన్నా మినిస్ట్రీస్ గుంటూరు డెడికేషన్ వర్షిప్ హాల్స్ అని చెప్పి గుల్గుతా జియోన్ ఎల్షదాయ్ అనేది ఉంది. ఆన్ 3rd March 2006 బై హోలీ స్పిరిట్ అనేది రాశారు. అంటే యేసన్న గారు 1977లోనే పరిచర్యను స్టార్ట్ చేసి ఉంటారు. అయితే 2006లో అయితే ఈ మందిరాన్ని అయితే నిర్మించినట్టున్నారు. అందుకు గాను వీళ్ళు 2002లోనే వీళ్ళైతే సిల్వర్ జూబ్లీని అయితే సెలబ్రేట్ చేసేసుకున్నారు. అయితే 2027లో అయితే గోల్డెన్ జూబ్లీ అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అంటే ఎగ్జాక్ట్గా ఇంకొక 2 years. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా, 2027లో అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు గోల్డెన్ జూబ్లీ, అంటే 50 years సందర్భంగా. ఇదైతే 360 degrees వ్యూ అండి సైడ్ నుండి. అండ్ ఇక్కడ ఒకటి షెడ్ కనపడుతుంది కదా, ఇక్కడ ఈ షెడ్లోనైతే అబ్రహం అయ్య గారు అయితే ఉంటారంటండి. అబ్రహం అయ్య గారు ఎప్పుడైనా ఇక్కడే ఉంటారంట. ఆయన కోసం అయితే ఆ రూమ్స్ ఉన్నాయి. కిందంతా కూడా ఒకటి బుక్ స్టాల్ మాదిరి, అంటే స్టాక్ రూమ్ అంతా ఉంటుంది. అక్కడ పైన వచ్చేసి అబ్రహం అయ్య గారు అయితే ఉంటారంట. అడిగితే చెప్పారు, ఇక్కడ సేవకులు అయితే చెప్పారు అన్నీ ఇక్కడే ఉంటారని చెప్పి. ఎవ్రీ మంత్ 3rd week అయితే జాన్ వెస్లీ సార్ అయితే వస్తారంటే. ఇదేనండి అబ్రహం అయ్య గారిది రూమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ పైన ఉంటారు అబ్రహం అయ్య గారు. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుందండి, ఫెసిలిటీస్ చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్, కూల్ డ్రింకింగ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అది అబ్రహం అయ్య గారి కార్ అనుకుంటా. అండ్ అబ్రహం అయ్య గారు అది రూమ్ ఏదైతే ఉందో, అంటే మందిరంకి ఆపోజిట్లో అక్కడైతే 25 years ఇదైతే సిల్వర్ జూబ్లీ అయితే స్టిక్ చేసి ఉన్నారు. ఒకటి పెద్దది ఎలివేషన్. ఇంకొక 2 yearsలో అయితే దీని అయితే మార్చేస్తారు, ఎందుకంటే 50 years అవుతుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పార్క్ ఉంటుందండి, హోసన్నా పార్క్ అని చెప్పి ఒక పార్క్ అంతా ఉంది, గార్డెన్ అయితే ఉంది లోపల. అండ్ ఇక్కడే స్టోన్ ఉంటుంది. ఈ స్టోన్ మీద ఏముంటుందంటే అదే ఎప్పుడు స్థాపించారు, ఎప్పటికీ సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయిందని చెప్పి అయితే ఉంటుంది. 1977
2002కి 25 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి అక్కడ స్టోన్ మీద అయితే రాశారు. ఇది పార్క్ అండి, మొత్తం పార్క్. ఇది కూడా అంటే లోపలికి ఈరోజు ఎంట్రీ లేదు, మరి మా నార్మల్ టైమ్స్లో ఉంటుందో లేదో కూడా తెలియదు నాకైతే. ప్రజెంట్ అయితే ఇక్కడైతే గేట్ అయితే క్లోజ్ చేశారు ఈరోజు, చుట్టూ గ్రిల్ ఉంది. నేను అంతేనండి, ఇంకా బయటకి అయితే వచ్చేసాము. మరి బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి నిలబడి ఇక్కడ నుంచి అయితే గుంటూరుకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మాకు 2 o'clock ట్రైన్ ఉంది ఈరోజు ఊరికి వెళ్ళిపోవడానికి. కాబట్టి ఇక్కడికి వచ్చి నిలబడి బస్ స్టాప్ దగ్గర నిలబడితే చాలు, బస్సెస్ ఎవ్రీ బస్సెస్ అయితే ఇక్కడైతే ఆగుతాయి, ఖచ్చితంగా ఆగుతాయి. రిక్వెస్ట్ స్టాప్ కాదండి ఇది, ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇక్కడ ఆపాల్సిందే బస్సెస్. ఇంకా బస్సు ఎక్కేసి గుంటూరుకి అయితే వచ్చేసాను. ఇప్పుడు స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను, స్టేషన్ ముందు ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టేషన్కి ఆపోజిట్లో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి, చాలా పెద్దది. నిజంగా అది ఒకసారి చూసినప్పుడు ఎంత పెద్దదంటే దగ్గర చాలా పెద్దది, అదంతా గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ మీకు కనబడుతుంది నేమ్ కూడా. ఇప్పుడైతే గుంటూరుకి స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంది ఇదైతే. ఇది కూడా క్రిస్టియన్సే, ఏది మందిరం అంటున్నాం, క్రిస్టియన్సే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని అయితే నిర్మించారంట, చాలామంది చెప్తా ఉన్నారు. జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. అది కూడా గుంటూరుకి స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. టికెట్ తీసేసుకొని అయితే ప్రయాణం అయితే సాగించాలి. ఎందుకంటే నేను ఇంకా కాసేపు ఉందాం అనుకున్నాను, అబ్రాహ్మ్ అయ్య గారు వస్తే మీట్ అయ్యి వెళ్దాం అనుకున్నాను, ప్రే చేయించుకొని. కానీ ట్రైన్కి టైం అవ్వడం వల్ల అయితే వచ్చేసాను. అబ్రాహ్మ్ అయ్య గారు ఇంకొక 1 hour అవుతుందని చెప్పేవాళ్ళు. మన ట్రైన్ అయితే కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద అవుతుంది. మనం 1/2 hour బిఫోర్ అయితే స్టేషన్కి వచ్చేసాం. ఇది వచ్చేసి బోగాడ టన్నల్ ఉంది కదండి, దానికి సంబంధించి అయితే ఒకటి పెట్టారు ఇక్కడ స్టేషన్లో. అసలు గుంటూరు స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇంత చెత్త చెదరం లేకుండా. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నాము. ప్రజెంట్ అయితే కిందికి వెళ్తున్నాం. ఈ స్టేషన్ యూనిక్నెస్ ఏంటంటే ఇదే, తన కిందికి అంటే మామూలుగా పైనుంచి వెళ్ళడానికి కూడా ఉంటుంది, కానీ గుంటూరు స్టేషన్ స్పెషాలిటీ ఏంటంటే అండర్ గ్రౌండ్ ఫుట్ ఓవర్ ఉండడం వల్ల చాలా యూనిక్ ఉంటుంది. అంతేకాదు మెయిన్ ఏంటంటే క్లీనినెస్. ఇంతకుముందు అయితే ఒక 5 years బ్యాక్ అదంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టు ఉండేది కింద. ఇప్పుడు చాలా క్లీన్గా ఉంది, కిందంతా టైల్స్ వేశారు. పైకి వెళ్తున్నాను. యాక్చువల్గా ఏమైందంటే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అనుకొని నేనైతే 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే పైకి వెళ్తున్నాను. కానీ పైకి వెళ్ళి చూస్తే అక్కడ మన ట్రైన్ లేదు, ఏదో డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే వచ్చింది, విశాఖపట్నం గుంటూరు ఎక్స్ప్రెస్. అది ఆ ట్రైన్ ఉంటే షాక్ అయిపోయాను. మళ్ళీ ఇక్కడ కాదనుకొని వేరే అంటే 4-5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అక్కడ 4th నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే మన ట్రైన్ ఉంది. అందుకని చెప్పి మళ్ళీ వెళ్తున్నాను. చూస్తున్నారు కదా క్లీనినెస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వాటర్ బాటిల్ ఫిల్ చేసుకునేది కూడా ఉంది, ఫుల్ వాటర్ ఫిల్ చేసేది. అండ్ ఇది వచ్చేసి మన ట్రైన్ అయితే కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఒక 1/2 hour బిఫోర్ అయితే వచ్చేసాం. కాబట్టి ట్రైన్ అంతా కొంచెం ఖాళీనే ఉంది అక్కడక్కడ. ఇక్కడ వాటర్ బాటిల్ ఫిల్ చేసేసుకొని ట్రైన్ అయితే బయలుదేరింది గుంటూరు నుండి. చూస్తే మేము ఎక్కిన కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంతా కూడా ఖాళీగా ఉంది. ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మా గమ్యస్థానానికి చూసాం. నేను ఇంతవరకు అయితే మీరు మా వీడియో చూసినందుకైతే మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మరి ఎలాంటి వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంతటితో అయితే వీడియోని అయితే ముగిస్తున్నాను. అందరికీ బాయ్.